తమిళనాడు రాష్ట్రాలకు ఫెంగల్ తుఫాన్ ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా మారలేదు. ఇది క్రమంగా బలహీనపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య దిశగా కదులుతూ ఈ వాయుగుండం శనివారం ఉదయం పుదుచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ అంచనా వేసింది. మరో 2 రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కుండపోత వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటుతున్నందున ఐఎండీ హెచ్చరికలతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించగా మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 5 రోజుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటేలోపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలుచోట్ల వరద ముప్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు 3 రోజులుగా తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. నాగపట్టణం జిల్లాలో 56 గంటల్లో ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువారూరు, పుదుచ్చేరి, కరైకల్, మైలాడుదురై, తంజావూర్, కడలూరు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీరం వెంబడి బంగాళాఖాతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారాల్లో చెన్నై పరిసరాల్లో 3.5 మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసి పడొచ్చని చెప్తున్నారు. కాంచీపురం, నాగపట్టణం, తిరువళ్లూరు, విழுப்புరం జిల్లాల్లోనూ ప్రాంతాల్లో ఇదే తరహా ప్రభావం కనిపించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.